నమస్తే అండి. అసలు సిసలైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మొన్నటి స్థానిక ఉప ఎన్నికల విషయంలో చూస్తే 1 సంవత్సరం సమయం ఉంది, ఇంకా కాలం ఉంది. ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్కు సంబంధించి టీడీపీ ఆ కూటమి అనేక ప్రలోభాలు పెట్టారని లాగేసుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని కోల్పోయినప్పటికీ కూడా మెజారిటీ స్థానాల్లో 39 స్థానాలు నిలబెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో వైసీపీ హయాంలో గెలిచినటువంటి వాళ్ళని నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు అయితే రాబోయే అసలు సిసలైన స్థానిక సంస్థల్లో బరిలోకి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తాయి. మరి పంచాయతీ వార్డు మెంబర్లు, సర్పంచులు, మండలాలకు సంబంధించి ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే జిల్లాలకు సంబంధించి జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, స్థానిక సంస్థల్లో ఇన్ని పదవులు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి త్వరలో. మరి కూటమిగా అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి వాటికి ఎక్కువగా అవకాశం ఉండేటటువంటి స్థానిక సంస్థల్లో ఎక్కువగా చూస్తున్నాము. మరి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 80% వరకు వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి నుంచే లోపాలను సరిచేసి ప్లాన్డ్గా వెళితే అప్పుడు తన బలం ఎంతో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని అనుకుంటున్నారు. అయితే 2018లో జరగాల్సినటువంటి ఎన్నికలు టీడీపీ హయాంలో జరగలేదు. జగన్ వచ్చాక 2020 ఆ సమయంలో జరిగినప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడి జరిగినటువంటి సందర్భంలో 80% సర్పంచ్ పదవులు, అలాగే 80% ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయితే క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. కార్పొరేషన్లు క్లీన్ స్వీప్, మున్సిపాలిటీల్లో 6-7 పోయినటువంటిది. కానీ మొత్తంగా చూస్తే క్లీన్ స్వీప్ అయిందని చెప్పొచ్చు. టోటల్గా చూసుకుంటే టీడీపీ 20% సీట్లు గెలుచుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు గెలుచుకుంది. అదంతా ఒక ఎత్తు అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, అన్ని సీట్లు సంపాదించుకోగలిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, పైగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి మరలా కూటమిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అసలు సిసలైన ఈ పోటీ ఇప్పుడు ఉంటుంది. దాన్ని ఎలా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతారన్నది వైసీపీ ముందున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి అతి పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. నమస్తే.